హలో గైస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ లర్న్ ఛానల్. ఈ వీడియోలో మనం టీసీఎస్ ఎగ్జామ్లో ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అని చెప్పి ఈ వీడియోలో చూద్దాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అండ్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ చాలా మందికి క్వశ్చన్ అర్థమైనా సరే ఇన్పుట్ ఎలా తీసుకోవాలో తెలియక చాలా మంది టెస్ట్ కేసెస్ అండ్ కోడ్స్ అనేవి రన్ అవ్వలేదు. మీకు కూడా ఈసారి అలాంటి ఇష్యూ రావద్దు అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు డైలీ వస్తూనే ఉంటాయి. మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్ అనమాట. ఈ వీడియోలో మనం అరే ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలి, స్ట్రింగ్స్ని ఎలా ఇన్పుట్ తీసుకోవాలి, మల్టిపుల్ డేటా టైప్స్ ఉంటే ఎలా తీసుకోవాలి, అండ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అర్థం కాకుండా సరే టెస్ట్ కేసెస్ ఎలా పాస్ చేయాలో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి అరేస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఓకే, సో కేస్ 1 వచ్చేసి ఏంటి అంటే మనకి ఇలా ఇన్పుట్ ఇస్తారు అనమాట. అరే ఇక్కడ సైజ్ అనేది ఇవ్వడు. ఓకే, సైజ్ అనేది అస్సలు ఇవ్వడు. ఓకేనా? కొన్నిసార్లు సైజ్ అనేది ఇవ్వడు. మరి అలాంటప్పుడు ఇన్పుట్ ఎలా తీసుకోవాలి? సో ఇప్పుడు నేను ఇక్కడ పైథాన్లో చెప్తాను, జావాలో చెప్తాను, C++లో చెప్తాను. సో మీరైతే క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ కేసు వచ్చేసి ఏంటి అంటే మనకి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తాడు. ఓకేనా? స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తున్నాడు అండ్ కామాస్ కూడా ఇస్తున్నాడు. ఏది? విత్ నెంబర్స్ ఉన్న వాటికి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇక్కడ నేను కోడ్ చూపిస్తాను మీకు. ఇది పైథాన్లో అయితే ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? సో మనకి ఏంటిది, మనకు స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ నేను పైథాన్లో ఏం చేస్తున్నాను, ఇన్పుట్ తీసుకుంటుంది. సో ఇన్పుట్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ స్ట్రింగ్ టైప్లో తీసుకున్నాక ఏం చేస్తున్నాం అంటే స్ట్రిప్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాం కాబట్టి ఇది ఏం చేస్తా అంటే ఆ స్క్వేర్ బ్రాకెట్స్ని కన్సిడర్ చేయదు ఇక్కడ స్ట్రిప్ తీసుకున్నప్పుడు. అండ్ దాని తర్వాత స్ప్లిట్ చేస్తున్నా. ఎలా స్ప్లిట్ చేస్తున్నా? కామా ద్వారా స్ప్లిట్ చేస్తున్నా. సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇన్పుట్ ఉంది కదా, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ కామాస్ స్ప్లిట్ చేయడం వల్ల ఈ కామాస్ వెళ్ళిపోతాయి అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ స్ట్రిప్ తీసుకున్నాం కదా, సో వెళ్ళిపోతాయి. ఇది పైథాన్లో అనమాట. సో ఇలా తీసుకుంటే మనకు డైరెక్ట్లో మనకి ఏమొచ్చేసి అరేలో ఓన్లీ ఎలిమెంట్స్ మాత్రమే వెళ్ళిపోతాయి, అవి కూడా ఇంటీజర్స్. ఓకే, ఇక్కడ ఇంటర్ తీసుకున్నాం కాబట్టి ఇంటీజర్స్ వెళ్ళిపోతాయి. సో పైథాన్లో అయితే సింపుల్గా వెళ్ళిపోతాయి. బట్ ఇప్పుడు జావాలో జావాకి వచ్చేసరికి ఈ కేసెస్ డిఫరెంట్ ఉంటాయి. ఎలా అంటే సో మనం ఏం చేయాలి, మీరు ఎప్పుడైనా సరే జావా కోడ్ రాసేటప్పుడు ఎగ్జామ్లో స్కానర్ ఫంక్షన్ని కంపల్సరీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్కానర్ ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకోలేదు అనుకోండి, మీకు అక్కడ ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మీరు ఎగ్జామ్లో కోడ్ రాసేటప్పుడు దానికి సంబంధించిన ఏమైనా ఇంపోర్ట్స్ తీసుకోవాలా అని చెప్పి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏ ఒక్క ఇంపోర్ట్ మిస్ అయినా కానీ మీకు ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఒక్క లైన్ కూడా మిస్ అయినా కానీ మనకు ఎర్రర్స్ వస్తాయి. సో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రాబ్లం కన్నా మనం కోడ్ రాసేటప్పుడు ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అనే దానికన్నా కోడ్ని కరెక్ట్గా రాస్తున్నామో లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ మెయిన్కి వచ్చాక స్కానర్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటున్నా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ లైన్ అని చెప్పి ఇన్పుట్ మొత్తం తీసేసుకున్నా. అంటే ఇక్కడ ఇది ఉంది కదా, సో ఈ ఇన్పుట్ని నేను డైరెక్ట్గా స్ట్రింగ్ లాగా తీసేసుకున్నాను అనమాట. ఓకే, లైక్ మొత్తం స్ట్రింగ్ లాగా తీసేసుకున్నా. సో ఇప్పుడు ఈ ఇన్పుట్లో మనకి ఏమొస్తుంది అంటే లైక్ ఇలా ఉంటుంది వాల్యూ. ఓకే, వాల్యూ ఎలా వచ్చేసి ఉంటుంది అంటే వాల్యూ ఇలా ఉంటుంది ఇన్పుట్లో 2, సో మనకి ఇన్పుట్లో వాల్యూ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇలా స్టోర్ అయిపోతుంది. అంటే ఇదంతా స్ట్రింగ్ లాగా స్టోర్ అవుతుంది. ఓకే, స్ట్రింగ్ లాగా స్టోర్ అవుతుంది ఇలా, అంటే ఇలా. సో స్ట్రింగ్ ఇన్ ద సెన్స్ ఇది కదా, సో ఇలా స్ట్రింగ్ లాగా స్టోర్ అవుతుంది. ఇలా స్టోర్ చేస్తున్నాక ఏం చేస్తున్నా అంటే ఇన్పుట్ అని తీసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాక అంటే ఇన్పుట్ని ఇక్కడ ఇచ్చి రీప్లేస్ చేస్తున్నాం. ఏం రీప్లేస్ చేస్తున్నా, ఈ లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది కదా, దాన్ని ఎంటీ స్పేస్తో ఇక్కడ రీప్లేస్ చేసేస్తున్నా. ఓకే, నెక్స్ట్ అలా ఇంకేం చేస్తున్నా, అలానే రీప్లేస్ మళ్ళీ తీసుకున్నా. ఇప్పుడు రైట్ స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది కదా, దాన్ని కూడా బ్రాకెట్స్ ఎంటీ స్పేస్తో క్లోజ్ చేసేస్తున్నా. సో ఇక్కడ ఏం చేసేస్తాను నేను, ఫస్ట్ ఈ లైన్లో ఏం చేస్తాను, స్క్వేర్ బ్రాకెట్స్ని రిమూవ్ చేస్తాను. సో అప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది అంటే ఇన్పుట్ వాల్యూ 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు వాల్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ప్రీవియస్గా ఏమంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉండే, సో ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇంకొక అరే తీసుకుంటున్నా, పార్ట్స్ అని చెప్పి ఒక అరే తీసుకుంటున్నా. సో ఈ పార్ట్స్ అనే అరే ఏం చేస్తుంది అంటే ఇక్కడ స్ప్లిట్ ఉంది కదా, ఈ స్ప్లిట్ ద్వారా ఈ ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది కదా, స్ప్లిట్ ద్వారా స్ప్లిట్ చేసేస్తున్నా. ఎలా? కామర్స్ తోటి. సో ఇప్పుడు కామర్స్ తోటి స్ప్లిట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్ నుంచి ఇక్కడ 1 కామన్ ఉంది కదా, సో ఇక్కడ ఈ 1 వరకు 1 అనేది ఒక
పార్ట్ అని చెప్పి ఇక్కడ స్టోర్ చేస్తున్నా ఈ స్ట్రింగ్లో. ఓకే, అలానే సేమ్ 2 కూడా అలా 3 4 5 స్ట్రింగ్ లాగా స్టోర్ చేసుకుంటున్నా ఏది పార్ట్స్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ పార్ట్స్ లెంత్ ఎంతైతే ఉందో అంత ఇంటీజర్ అరే తీసుకుంటున్నా అనమాట. సో ఇక్కడ పార్ట్స్ లెంత్ డాట్ తీసుకున్నా కాబట్టి ఇది ఎంత వస్తుంది, పార్ట్స్ యొక్క లెంత్ ఎంత ఉందో అంత అరే ఏది ఇంటీజర్ అరే తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఎక్కడ నుంచి అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి ఈ పార్ట్స్ డాట్ లెంత్ వరకు తీసుకుంటున్నా. ప్రతిసారి 1 1 1 ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు అరే ఆఫ్ i ఈక్వల్ టు ఇక్కడ మనకు స్ట్రింగ్లో నెంబర్స్ అనేవి స్ట్రింగ్లో స్టోర్ అయినాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇంటీజర్ డాట్ పార్ట్స్ ఇంట్ అని చెప్పి మనకు ఆ వాల్యూని మనం ఏం చేస్తున్నా ఇంటీజర్లో కన్వర్ట్ చేసి అరేలో స్టోర్ చేస్తున్నా. ఇంటీజర్ అరేలో స్టోర్ చేస్తున్నాం అనమాట. ఇలా మనం అయితే ఫస్ట్ కేసుని ఇలా తీసేసుకున్నాం. ఓకేనా, చూసుకుంటే C++లో ఐగో స్ట్రీమ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ కోసం. అండ్ వెక్టార్ అనేది ఏంటిది, అరే స్టోరేజ్ కోసం, డైనమిక్ అరే స్టోరేజ్ కోసం వెక్టార్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏం చేసుకున్నా అంటే ఇన్పుట్ తీసుకున్నా. గెట్ లైన్ ద్వారా మనము ఇన్పుట్ అనేది నేను తీసేసుకున్నా. ఇన్పుట్లో సేమ్ ఇక్కడ సబ్ స్ట్రింగ్ చేసేసా. సబ్ స్ట్రింగ్ ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ తీసేసి, అంటే సబ్ స్ట్రింగ్ తీసుకుంటున్నా 1 నుంచి, అంటే 0 ప్లేస్లో మనకు లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది. సో అది కన్సిడర్ చేయకుండా మనకి ఏం చేస్తున్నాం 1 నుంచి ఎక్కడి వరకు ఇన్పుట్ సైజ్ డాట్ 2 అనమాట. సో ఇన్పుట్ సైజ్ -1 అంటే ఏముంటుంది అక్కడ రైట్ స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది. సో అది కూడా తీసేసి, అంటే ఏం చేస్తున్నాం లెఫ్ట్ టు రైట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, అవి తీసేసి ఓన్లీ మిడిల్లో ఉన్న నెంబర్స్ని మాత్రం మనకి ఇన్పుట్లో మళ్ళీ స్టోర్ చేస్తున్నా. ఓకే, ఇది సబ్ స్ట్రింగ్ అనే ఒక మెథడ్ ద్వారా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే వెక్టర్ అరే తీసుకుంటున్నా. ఇంటీజర్ అరే తీసుకున్నాక ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంటీజర్ నెంబర్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఈ ఇన్పుట్ ఉంది కదా, సో ఇది స్ట్రింగ్ కదా, సో స్ట్రింగ్ ద్వారా పార్స్ చేస్తున్నాం. ప్రతిసారి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఆ ఇన్పుట్ వాల్యూ ఉంటుంది కదా, సో అది అరేలాగా అనుకోండి. అరేలా అనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. సో అవన్నీ ఏంటివి స్ట్రింగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అవి క్యారెక్టర్లా కన్వర్ట్ చేసి సిహెచ్ అనే దాంట్లో స్టోర్ చేస్తున్నా ఫస్ట్. ఓకే, ఒకవేళ సిహెచ్ అనేది ఉంటే, ఇప్పుడు సిహెచ్ అనేది కామా ఉందనుకోండి, మనకి ఏం చేస్తుంది ఇక్కడ సిహెచ్ అనేది కామా ఉంటే మనం నెంబర్లో ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. లైక్ ఎలా అంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇప్పుడు మనకు ఇన్పుట్లో 1, 2, 3, 4, 5 ఉంది. సో ఇవేది బిఫోర్ మన స్క్వేర్ బ్రాకెట్స్ తీసాక ఇలా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే వైల్ లూప్ ద్వారా, వైల్ లూప్, ఓకే, ఫర్ లూప్ ద్వారా ఫస్ట్ క్యారెక్టర్లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా సిహెచ్, అంటే సిహెచ్ ఈక్వల్ టు ఏది ఉంటుంది అంటే 1 ఉంటుంది. ఓకే, ఫస్ట్ 1 వచ్చింది. సో ఈ 1ని నేను ఏం చేస్తున్నా ఇక్కడికి వచ్చేసరి, ఒకవేళ ఈ కండిషన్ మీరు అబ్జర్వ్ చేయకండి, ఈ ఈఫ్ కండిషన్ అబ్జర్వ్ చేయకండి, జస్ట్ ఇక్కడ ఎల్స్లో ఏముందంటే నెంబర్ ఇంటూ 10 ప్లస్ సిహెచ్ మైనస్ 0 క్యారెక్టర్ తీసుకున్నా. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకు ఇచ్చిన నెంబర్, అంటే ఇక్కడ 1 స్టోర్ అయింది కదా, సో ఇప్పుడు సిహెచ్లో మనకు 1 స్టోర్ అయింది కదా, సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ సిహెచ్ని ఇండివిజువల్గా కన్వర్ట్ చేయాలి. కాబట్టి అక్కడ నెంబర్ ఈక్వల్ టు 0 తీసుకున్నా కదా నేను. ఓకే, సో దీనిలా స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నెంబర్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు సిహెచ్ మైనస్ క్యారెక్టర్ ఆఫ్ 0 తీసుకున్నాం అనుకోండి, మనకి ఇది ఇండివిజువల్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ అది తీసుకున్నా. ఓకే, ఇక్కడ ఈ స్టెప్లో అది తీసేసుకున్నా. బట్ ఇప్పుడు ఇక్కడ 1 లేదు, 1 ప్లేస్లో 10 ఉంది అనుకోండి, మనకు ఫస్ట్ 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, మనకు ఫస్ట్ 1 వస్తుంది. సో 1 ఏం చేయాలంటే ఇప్పుడు వచ్చిన నెంబర్ని ఇంటూ 10 చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా ప్లస్ నెంబర్ ఇంటూ 10 అని తీసుకుంటున్నా. ఓకే, ఇది తీసేసుకున్నా. ఓకేనా, సో ఇక్కడికి వచ్చిన, ఇప్పుడు ఇక్కడ అదే చేసామన్నమాట. ఓకే, ఇది అయిపోయింది. బట్ ఇప్పుడు కామా వచ్చిన కేసులో ఏం చేయాలి, అంటే ఇప్పుడు కామా వచ్చినప్పుడు ఏం చేస్తున్నా, ఈ అరేలోకి ఇప్పుడు ఈ నెంబర్ ఉంది. సో ఇక్కడ నెంబర్ ఈక్వల్ టు 10 అని వచ్చేసింది. ఓకే, నెంబర్ ఈక్వల్ 10 వచ్చినప్పుడు కామా వచ్చిన తర్వాత అరేలోకి పుష్ చేయాలి కదా, సో అందుకని ఇక్కడ అరే డాట్ పుష్ బ్యాక్ నెంబర్ అని చెప్పి ఇది అరేలోకి పుష్ చేసేస్తాను. దాని తర్వాత ఏం చేయాలి, లాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది కదా, లాస్ట్ ఎలిమెంట్ తర్వాత మనకు కామా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా, మళ్ళీ లాస్ట్ ఎలిమెంట్ని ఇక్కడ మళ్ళీ అరేలోకి పుష్ చేసేస్తాను. సో ఇలా మనం అయితే C++లో ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు విత్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ కామా ఉన్నప్పుడు. ఓకేనా, సో ఇది ఫస్ట్ కేస్. ఓకే, ఇది కేస్ 1. ఇప్పుడు సెకండ్ కేసులో ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉండవు, కామాస్ ఉండవు, ఓన్లీ నెంబర్స్ ఇస్తాడు విత్ స్పేసెస్. ఓకే, ఇప్పుడు ఎలా చేయొచ్చు, దీన్ని ఎలా చేయొచ్చు అంటే లెట్స్ గో టు హియర్. ఇది కేస్ 2. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, ఇన్పుట్ తీసుకొని డైరెక్ట్గా స్ప్లిట్ చేసేస్తున్నా. పైథాన్ కాబట్టి ఇది డైరెక్ట్గా స్ప్లిట్ అయిపోయి మనకు అరేలో స్టోర్ అయిపోతుంది. పైథాన్లో అయితే ఇది చాలా ఈజీ, బట్ పైథాన్లో అయితే మనకు 2 లైన్స్ సింగిల్ లైన్లో అయిపోతుంది. బట్ జావాలో అది C++లోనే మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఏం చేయాలి అంటే
మీరు మ్యాక్సిమం పైథాన్ జావా కాకుండా మీరు మ్యాక్సిమం ఏం చేయండి అంటే C++ ఆ జావా కాకుండా పైథాన్కి వెళ్ళండి. అప్పుడైతే కొంచెం మనకి ఇన్పుట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ పైథాన్లో మనకు కోడ్ రాస్తే ఏమవుతుంది అంటే ఇన్పుట్ మెథడ్స్ ఉంటాయి అక్కడ. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే మన కోడ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు జావాలో కోడ్ ఎలా తీసుకోవచ్చు అంటే సేమ్ ఫస్ట్ స్కానర్ క్లాస్ రాసుకున్నా సో ఫస్ట్ స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ రాసాక సేమ్ పైన ఎలా రాశాను సేమ్ అలానే పార్ట్స్ అని చెప్పి ఒక ఇంటిజర్ అరే తీసుకున్నా. అక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ప్రీవియస్ కోడ్లో ఏం చేస్తాం, మనం అక్కడ ఫస్ట్ లెఫ్ట్ రైట్ స్క్వేర్ బ్రాకెట్స్ రిమూవ్ చేస్తాం రీప్లేస్ ద్వారా. బట్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఏం లేవు. ఓకే, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లేవు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, డైరెక్ట్ స్ప్లిట్ మెథడ్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం, నెక్స్ట్ లైన్ అని చెప్పి ఇన్పుట్ తీసేసుకున్నా, అంటే స్ట్రింగ్ లాగా తీసుకున్నాక ఏం చేస్తున్నా అంటే ఇక్కడ స్ప్లిట్, ఎక్కడ స్ప్లిట్ చేస్తున్నా విత్ స్పేస్ ఉంటే, ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ వరకు స్ప్లిట్ చేస్తున్నా, అంటే ఒక్కొక్క స్పేసెస్ ద్వారా స్ప్లిట్ చేసి పార్ట్స్లో స్టోర్ చేసేసుకున్నా. ఓకే, స్టోర్ చేసుకున్నాక ఏం చేస్తున్నా అంటే సేమ్ మళ్ళీ అరే తీసుకున్నాక మళ్ళీ ఫర్ లూప్ తీసుకున్నా. ఈ ఫర్ లూప్లో ఏం చేస్తున్నా అంటే పార్ట్స్లో స్టోర్ అయింది కదా, 1 స్పేస్ 2 స్పేస్ ఇలా స్టోర్ అయింది కదా, అంటే 1 2 3 4 అని స్ట్రింగ్స్ లాగా పార్ట్స్లో స్టోర్ అయింది. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ పార్ట్స్ నుంచి ఒక్కొక్క నెంబర్ని తీసుకొని, అదే ఒక్కొక్క స్ట్రింగ్ తీసుకొని ఇంటిజర్లా కన్వర్ట్ చేసి మనం ఇంటిజర్ అరేలా స్టోర్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇంటిజర్ డాట్ పార్ట్స్ ఇంటర్ డాట్ దాగా ఈ మెథడ్ తీసుకొని మనం ఇలా స్టోర్ చేసుకుంటున్నాం. ఇది జావాలో. ఒకవేళ పైథాన్లో వస్తే ఇక్కడ ఏం చేస్తాం అంటే సేమ్ ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ అరే డిక్లేర్ చేసుకున్నా, దాని తర్వాత నెంబర్ డిక్లేర్ చేసుకున్నా. ఓకేనా, ఇక్కడ ఏం చేసుకున్నా అంటే వైల్ సిఇన్ నెంబర్. ఓకే, సో రీడ్ నెంబర్స్ అంటిల్ ఇన్పుట్ ఎండ్స్, అంటే ఇన్పుట్ ఎండ్ అయ్యే వరకు మనం నెంబర్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, దాని తర్వాత ఏం చేస్తాం అంటే ఇప్పుడు సిఇన్ మనం ఇన్ నెంబర్, ఒకవేళ నెంబర్ ఉంటే అక్కడ 1 ఉంది అనుకోండి 1 తీసుకుంటుంది, లేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తాము, లేదనుకుంటే అక్కడ వైల్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇలా మనం C++లో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం ఇంకో కండిషన్ లైక్ ఇలా కాకుండా మనం ఇక్కడ వేరేలా కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే మనం ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా వైల్ లూప్ రాసుకోవాలి. హ్యాజ్ మనకు స్కానర్ డాట్ యాజ్ నెక్స్ట్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటుంది జావాలో. ఓకే, సో ఈ ఫంక్షన్ ద్వారా కూడా మనం అయితే ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే యాజ్ నెక్స్ట్ తీసుకున్నాక ఇక్కడ వైల్ లూప్కి వచ్చాక, ఓకే ఇక్కడ వైల్ లూప్కి వచ్చాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అరే, సో అరే డాట్, సో ఇక్కడ మనకు డైనమిక్ అరే తీసుకోలేదు. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సైజ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ ఉంటే మనం అరేలో స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే అరే లిస్ట్ తీసుకోవాలన్నమాట ఇన్స్టెడ్ ఆఫ్ అరే. సో అదేం చేస్తా అరే లిస్ట్ డాట్, సో అరే డాట్ పుట్ వాల్యూ ఏమొస్తుంది అంటే స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంటూ సంథింగ్ నెక్స్ట్ ఇంటూ. ఓకే, ఇలా తీసుకుంటాం. ఓకేనా, ఇలా తీసుకోవచ్చు అనమాట. ఏది ఒకవేళ మనం డైరెక్ట్గా తీసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇన్పుట్ ఇచ్చాడు అనుకోండి, మనకు అరే సైజ్ ఇచ్చాడు అనుకోండి ఇక్కడ, అప్పుడు ఏం చేయొచ్చు ఈ వైల్ లూప్ కాకుండా మనం డైరెక్ట్గా ఫర్ లూప్ తీసుకొని మనం అలా అయితే స్టోర్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇది సెకండ్ కేస్. ఓకే, సో థర్డ్ కేసు వచ్చేసి ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వడు బట్ కామర్స్ ఇస్తాడు. సో ఇక్కడ మనం సేమ్ ఇన్పుట్ సేమ్ కేస్ 1 లాగానే ఉంటుంది. సో ఇక్కడ ఏంటిది ఫస్ట్ మనం ఏం చేస్తాం, అక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ని రిమూవ్ చేస్తాం కదా. సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ రిమూవ్ చేశాక ఏ కోడ్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా అదే కోడ్ వాడాలన్నమాట. ఓకేనా, సో లెట్ మీ షో హియర్. సో ఇక్కడ కేస్ 3 తీసుకుంటున్నా. కేస్ 3 వచ్చేసి ఇక్కడ ఏం చేస్తాం స్ప్లిట్ తీసుకున్నాం. ఏది పైథాన్లో అయితే ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అని తీసుకొని కామా ఇచ్చేసాను. అండ్ ఇంటీజర్ లాగా తీసుకుంటాను కాబట్టి ఇంటీజర్ అని చెప్పి అరేలో స్టోర్ చేసేస్తాను, అంటే ఇంటీజర్ ఎలిమెంట్స్ అని చెప్పి. సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఏం చేస్తాను ఫస్ట్ అక్కడ మనకు స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే రీప్లేస్ మెథడ్ రాస్తాం. సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లేవు కాబట్టి స్ప్లిట్ అని తీసేసుకొని కామా తీసేసుకున్నా. ఓకే, ఇలా పార్ట్స్ స్టోర్ చేసుకుని పార్ట్స్ని సేమ్ ఇలా కన్వర్ట్ చేసేస్తాం. ఇక్కడ ట్రిమ్ ఎందుకు తీసుకున్నా అంటే మనకు ఒకవేళ స్పేసెస్ ఎక్స్ట్రా ఏమైనా స్పేసెస్ ఉంటే అవి వెళ్ళిపోవాలి అని చెప్పి ట్రిమ్ అని తీసుకున్నాం. సో ఇలా జావాలో తీసుకోవచ్చు. ఇది జావాకి సంబంధించిన కోడ్. ఇప్పుడు C++లో ఎలా తీసుకోవచ్చు అంటే ఫస్ట్ ఇన్పుట్ని తీసేసుకున్నా, అంటే స్ట్రింగ్ లాగా మొత్తం తీసుకున్నాక సేమ్ అరే తీసుకున్నా, అరే డిక్లేర్ చేస్తాను. ఇది డైనమిక్ అరే C++లో. ఇప్పుడు దాని తర్వాత నెంబర్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. దాని తర్వాత ఏం చేస్తానంటే స్ట్రింగ్ని క్యారెక్టర్స్ లా డివైడ్ చేసి, అంటే క్యారెక్టర్స్ అరేలా డివైడ్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ని CHలో తీసుకొని ఫర్ లూప్ రన్ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ ఒకవేళ CH అనేది కామా ఉంటాయి, లైక్ ఈ స్టెప్ మొత్తం నేను
ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో సేమ్ ఇది అనమాట ఇది. సో సేమ్ ఇలా మనం అయితే C++లో తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏ కేసెస్ చూసామో ఈ కేసు అయిపోయినాయి. ఈ 3 కేసెస్ అయిపోయినాయి. సో ఇవి అరేస్లో ఉండే కేసెస్. ఒకవేళ మనకి ఇంకా డిఫరెంట్ కేసెస్ కూడా ఉంటాయి. లైక్ ఎలా అంటే 2D అరే ఇచ్చినప్పుడు సేమ్ ఒకవేళ 2D అరే ఇన్ ద సెన్స్ ఇలా ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఇలా కూడా ఉండొచ్చు కొన్ని అరేస్. సో ఇక్కడ మీకు ఏముంది సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనం ఇక్కడ 1D అరే చేసామో సేమ్ అలానే 2D అరే కూడా చేసేయాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి రిమూవ్ చేయాలి. ఓకే, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి, ఒక్కొక్క దాన్ని మళ్ళీ స్ట్రింగ్లో స్టోర్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. చేసి మనం మెయిన్ అరేలో స్టోర్ చేసుకోవాలి ఇవి. సో ఇలా మనం అయితే అరేకి సంబంధించిన కేసెస్ అయితే ఇన్పుట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు స్ట్రింగ్స్కి వెళ్దాం. స్ట్రింగ్స్లో కూడా మనకు 4 టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా, సో ఈ కేసెస్ ఇస్తాడు అనమాట. ఓకే, ఇవి ఉంటాయి ఎక్స్ట్రా, మన ఇక్కడ కామా ఎక్స్ట్రా ఉన్నాయి. సో మనకి ఏంటి ఓన్లీ ఏ మాత్రం కావాలి. సో అప్పుడు ఎలా తీసుకోవచ్చు అంటే పైథాన్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది, బట్ వేరే రాసినప్పుడే మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇన్పుట్ తీసుకుంటున్నాం, స్ట్రిప్ అని చేస్తున్నా. స్ట్రిప్ ఏం చేస్తుంది అంటే స్క్వేర్ బ్రాకెట్స్ని రిమూవ్ చేస్తుంది, ఇది మీకు చెప్పేసాను. అండ్ రీప్లేస్ తీసుకుంటున్నా. ఇక్కడ రీప్లేస్లో సింగిల్ కోట్ తీసుకుంటా. సింగిల్ కోట్ని దేంతో రీప్లేస్ చేస్తున్నా, ఎంటీగా రీప్లేస్ చేసేస్తున్నా. దాని తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, స్క్వేర్ బ్రాకెట్స్ రిమూవ్ చేస్తున్నా. దాని తర్వాత ఇవి ఉంటాయి కదా, ఈ సింగిల్ కోట్స్ ఉంటాయి కదా, సింగిల్ కోట్స్ని ఎంటీగా రీప్లేస్ చేస్తున్నా. అంటే అప్పుడు మనకి ఏమొస్తాయి, ఏ కామ బి కామ ఇలా ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఏం చేస్తున్నాను, స్ప్లిట్ చేస్తున్నా. దేని ద్వారా, కామ ద్వారా. సో మనకు ఫైనల్గా ఏమవుతుంది, లిస్ట్లో ఏ కామ బి కామ సిగా స్టోర్ అవుతుంది. ఓకే, ఇలా మనకు అరేలో స్టోర్ అయిపోతుంది. ఇది పైథాన్లో తీసుకునే విధానం అనమాట. ఇప్పుడు జావాలో ఎలా తీసుకోవచ్చు అంటే, సో జావాలో కూడా సేమ్ సిమిలర్గా ఉంటుంది. సో ఫస్ట్ నేను స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నా. ఓకే, స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాక ఏం చేశాను, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. దాని తర్వాత ఇన్పుట్లో మనం ఆ ఇన్పుట్ మొత్తాన్ని తీసుకున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా, రీప్లేస్ అనే మెథడ్ తీసుకున్నా. స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది కదా, అదే లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ని ఎంటీగా రీప్లేస్ చేస్తాను, అలానే రైట్ స్క్వేర్ బ్రాకెట్ని కూడా ఎంటీగా రీప్లేస్ చేస్తాను. ఓకే, దాని తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ రీప్లేస్ అని ఇంకొక మెథడ్. ఓకే, రీప్లేస్ చేసుకొని సింగిల్ కోట్ని ఎంటీగా రీప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఏముంటుంది, ఇక్కడ ఓన్లీ మనకు ఏ బిసిడి ఇలా స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇలా స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యాక ఏం చేస్తాను, డాట్ స్ప్లిట్ తీసుకున్నా. సో ఇలా స్ప్లిట్ తీసుకోవడం వల్ల మనకు ఒక్కొక్క ఎలిమెంట్ని ఏది కామ ద్వారా, సో ఇక్కడ మనకు కామ ఉంటుంది. సో ఏ కామ బి కామ సి కామ డి అని ఉంటుంది. సారీ, సో దీన్ని ఏం చేస్తున్నా, డాట్ స్ప్లిట్ కామా ద్వారా స్ప్లిట్ చేసుకొని మనకు స్ట్రింగ్ అరేలో స్టోర్ చేసుకున్నాం. సో ఇలా. ఓకే, సో ఇది ప్రాసెస్. ఇక్కడ ప్రింట్ చేస్తాను, ఇది నాట్ ఎనఫ్, మనకి ఇది అవసరం లేదు. సో ఇలా మనం అయితే జావాలో తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక ఇన్పుట్ మొత్తాన్ని ఇన్పుట్లో తీసుకున్నాం. ఒక అరే తీసుకుంటున్నా, స్ట్రింగ్ అరే, డైనమిక్ సైజ్ అనమాట ఇది. దాని తర్వాత టెంప్ వేరియబుల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా, ఒకవేళ సిహెచ్ అనేది లైక్ స్లాష్ ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ C++ కదా, ఇక్కడ మనం చూసుకుంటే స్లాష్ సింగిల్ కోట్ తీసుకున్నా. అంటే సింగిల్ కోట్ తీసుకున్నప్పుడు అది వర్కౌట్ అవ్వదు ఇక్కడ, అంటే ఇది ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, స్లాష్ సింగిల్ కోట్ తీసుకోవాలి. ఓకే, దాని తర్వాత స్క్వేర్ బ్రాకెట్, లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్, రైట్ స్క్వేర్ బ్రాకెట్ తీసుకున్నా. సో ఒకవేళ ఈ మూడిట్లో ఏ కేసు వచ్చినా కానీ ఇగ్నోర్ చేసేస్తున్నా. ఓకేనా, ఒకవేళ కామ వస్తే కామ కన్నా ముందు ఈ కేసు చూడాలి. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ సిహెచ్ అనేది ఓకే, మనకి ఇది అవసరం లేదు మ్యాక్సిమం. ఇది ఈ స్టెప్ అనేది నెక్స్ట్ దాంట్లో వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా, టెంప్లో స్టోర్ చేస్తున్నా. ఫస్ట్ టెంప్లో అనేది స్టోర్ చేసుకుంటున్నా. టెంప్లో స్టోర్ చేసుకున్నాక ఏం చేస్తున్నా అంటే ఈ టెంప్ వాల్యూని పుష్ బ్యాక్ మెథడ్ ద్వారా అరేలోకి పంపించేస్తున్నా. దాని తర్వాత టెంప్ ఈక్వల్ టు ఎంటీ పెట్టుకున్నా, ఎప్పుడు కామ కనిపించినప్పుడు. ఓకేనా, సో ఇది C++లో తీసుకునే విధానం అనమాట. ఇప్పుడు ఇంకో కేసు, ఇక్కడ ఏంటి, మనకు సింగిల్ కోడ్ కాకుండా డబుల్ కోడ్స్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు సింగిల్ కోడ్ కాకుండా డబుల్ కోడ్స్ ఉంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు సింగిల్ కోడ్స్ కాకుండా మనకు డబుల్ కోడ్స్ ఇస్తాడు. డబుల్ కోడ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ సింగిల్ కోడ్ పెట్టుకున్నాం కదా, సో ఇక్కడ మనం డబుల్ కోడ్స్ పెట్టాలి. ఓకే, బట్ ఇక్కడ నేను ఏం చెప్పాను, స్లాష్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ స్లాష్ తీసుకొని పెట్టుకుంటే మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇది పైథాన్లో మెథడ్ అనమాట. అలానే జావాకి వచ్చేసి ఏం చేయాలి, ఇక్కడ సేమ్ ఇక్కడ మనం సింగిల్ కోట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఇది తీసేసి స్లాష్ డబుల్ కోట్స్. సో ఇలా చేయొచ్చు. ఓకే, ఇలా మనకు జావాలో చేస్తాము. సేమ్ ప్రాసెస్ మొత్తం సేమ్, జస్ట్ సింగిల్ కోడ్ తీసేసి డబుల్ కోడ్ పెట్టుకోవాలి ఇక్కడ. అలానే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా సింగిల్ కోడ్ తీసేసి డబుల్ కోడ్ అయిపోయింది. సో ఇలా మనమైతే స్ట్రింగ్కి ఈ కేసుని కూడా సాల్వ్ చేసేస్తాము. ఇప్పుడు ఈ కేసులో మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే
ఇక్కడ మనకు స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వలేదు, కోడ్స్ ఇవ్వలేదు. ఓకేనా, జస్ట్ కామర్స్ ఇచ్చాడు. అంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనము లెట్ మీ కమ్ హియర్ పైథాన్లో. సో ఈ రీప్లేస్ మెథడ్ అవసరం లేదు, ఇక్కడ మనకు ఈ స్ట్రిప్ అవసరం లేదు, ఈ రీప్లేస్ అవసరం లేదు. ఇదంతా రిమూవ్ చేసేద్దాము. జస్ట్ డాట్ స్ప్లిట్ విత్ కామా తీసేసుకుంటే పైథాన్లో మనం అయిపోతుంది, ఈ మెథడ్ అయిపోతుంది. అంటే పైథాన్ ఇన్పుట్ అయిపోయింది. బట్ జావాలో ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, జావాలో మనకి ఇక్కడ స్కానర్, మనకు ఓన్లీ స్ప్లిట్ మెథడ్ కావాలి. సో ఇక్కడ ఇదేం చేస్తున్నాం, ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దిస్ అనమాట. ఆర్ ఎల్స్ ఇక్కడనే మనం రాసుకోవచ్చు. లెట్ మీ, సో ఇక్కడ ఇదంతా కాపీ, ఫస్ట్ ఇదంతా కాపీ చేస్తాను, ఇక్కడ వరకు కాపీ. దెన్ ఈ లైన్ మొత్తం తీసేస్తున్నా, రిమూవ్ చేస్తున్నా. ఓకే, రిమూవ్ చేసేసి ఇక్కడ ఇన్పుట్ కాకుండా స్కానర్ డాట్ నెక్స్ట్ లైన్ డాట్ స్ప్లిట్ తీసేసుకుంటే మనకి ఇలా మనమైతే ఏమంటారు కామా ఉన్న వాటిని ఇలా స్ప్లిట్ చేసేసుకొని డైరెక్ట్గా ఇన్పుట్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. సో ఇది జావాలోకి సంబంధించిన కోడ్ అనమాట. అలానే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏం చేయాలంటే మనకి ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ ఇదంతా అవసరం లేదు. ఓకే, ఈ మెథడ్ అవసరం లేదు, జస్ట్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ టెంప్ ప్లేస్ తీసుకోవాలి, ఎందుకంటే మనకు స్ట్రింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఓన్లీ సింగిల్ వేరియబుల్ అనుకుంటే ఏ అని ఒకటి తీసుకుంటాం. ఓకే, సింగిల్ ఉన్నప్పుడు జస్ట్ టెంప్ ఈక్వల్ అని తీసుకుంటాం. బట్ ఏబిబిసి అట్లా ఉన్నాయి కాబట్టి టెంప్ ప్లేస్ ఈక్వల్ టు సిహెచ్ అని తీసుకున్నా. ఎప్పుడైతే కామా కనిపిస్తుందో మనం ఏం చేయాలి, కామా కనిపించినప్పుడు దాన్ని అరేలోకి పుష్ చేయాలి. సో ఇలా C++లో కోడ్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది C++ సంబంధించింది. సేమ్ అలానే ఇక్కడ స్పేస్ ఇచ్చినాడు, స్పేస్ ఇస్తే మనకి ఏం చేస్తాము, డైరెక్ట్గా స్ప్లిట్ అని తీసేసుకొని వెళ్ళిపోతాం, డైరెక్ట్ ప్రాసెస్. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఇదంతా ఏం ఉండదు, డైరెక్ట్గా లెట్ మీ కమ్ టు హియర్. స్పేసెస్ ఇచ్చినప్పుడు ఇంకా ఈజీ అనమాట, స్పేసెస్ ఇస్తే మాత్రం ఇంకా ఈజీ. ఓకే, సో ఇలా డాట్ స్ప్లిట్ అని చెప్పి పైథాన్లో అయితే డాట్ స్ప్లిట్ తీసేసుకుంటాము. సో మనం తీసేసుకొని అరేలో అయితే స్టోర్ చేస్తున్నాం. సో పైథాన్ అయితే మనకు చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఈజీగా ఉంటుంది. బట్ జావాకి వచ్చేస్తే ఇక్కడ డాట్ స్ప్లిట్ తీసుకున్నా విత్ స్పేసెస్. ఓకే, ఇలా తీసుకొని స్ట్రింగ్ అరేలో స్టోర్ చేసేసుకున్నాం. ఓకే, ఇది కూడా అయిపోయింది జావాలో. బట్ C++లో ఎలా తీసుకోవచ్చు, సో ఇక్కడ చూస్తుండే మన C++ ఏంది, ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటున్నా. ఒకవేళ డైనమిక్ అరే తీసుకుంటున్నా క్యారెక్టర్ది. సో ఇక్కడ క్యారెక్టర్ కాకుండా ఒకవేళ మనకు స్ట్రింగ్ ఉంటే స్ట్రింగ్, ఓకే స్ట్రింగ్ అని తీసుకుంటున్నా. ఓకే, స్ట్రింగ్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా, రీడ్ స్పేస్ సపరేట్ క్యారెక్టర్స్, ఇక్కడ వైల్ లూప్ తీసుకున్నా. ఒకవేళ సిఎన్ అంటే నెక్స్ట్ క్యారెక్టర్ వస్తే ఓకే దాన్ని ఏం చేస్తున్నా అరే పూజ చేసేస్తున్నా, అది కూడా ఎప్పుడు స్పేస్ సపరేటెడ్ ద్వారా. సో C++లో కూడా ఈ కోడ్ అయిపోయింది. సో మనం ఈ కేసు చూసాము, ఈ కేసు 4 కేసెస్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనకేంది అంటే మల్టిపుల్ డేటా టైప్స్ ఉంటాయి. అంటే ఒకే దాంట్లో మనకు 3 డిఫరెంట్ డేటా టైప్స్ ఇస్తాడు ఒకే సింగిల్ లైన్లో. ఇలాంటి కేసెస్ని ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు యాపిల్ ఇచ్చాడు, దాని యొక్క క్వాంటిటీ అనుకోండి, ఇది ప్రైస్ అనుకోండి. సపోజ్ ఇదేమో ఫ్లోట్, ఓకే ఇది స్ట్రింగ్, ఓకే ఇది స్ట్రింగ్, అండ్ ఇది వచ్చేసి ఇంటిజర్. ఓకే, ఈ వాల్యూ ఇంటిజర్ అనమాట. సో ఇలా మనం ఇన్పుట్ ఎలా తీసుకోవచ్చు, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే లెట్ మీ గో హియర్, కోడ్ చూపిస్తాను మీకు. సో ఇలా ఉంటుంది కోడ్ వచ్చేసి. ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది పైథాన్లో. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, గ్రాసరీ లిస్ట్ అని చెప్పి ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాక ఏం చేస్తున్నా అంటే వైల్ ట్రూ. ఓకే, ఇక్కడ ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ రాశాను. ఓకేనా, ఎప్పుడు ఒకవేళ ఇన్పుట్ ఎండ్ అయితే ఈ ఎక్సెప్ట్ అయిపోయి మనకి వైల్ లూప్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, ఇది దాని తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి ఏమి ఉన్నాయి, ఫస్ట్ మనకి ఏముంది అక్కడ, ఇక్కడ చూసుకుంటే యాపిల్ ఉంది, దాని తర్వాత కామా ఉంది, కామా తర్వాత ఫ్లోట్ వాల్యూ ఉంది, దాని తర్వాత కామా మళ్ళీ వాల్యూ. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తున్నా ఇన్పుట్, సో ఇన్పుట్ మొత్తం తీసేసుకుంటుంది, రీప్లేస్ చేస్తున్నా. మనకి ఇక్కడ ఏంటి డబుల్ కోడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డబుల్ కోడ్స్ని రీప్లేస్ చేసేస్తున్నా విత్ ఎంప్టీ స్పేస్. ఓకే సారీ, వితౌట్ ఎంప్టీ స్పేస్ ద్వారా రీప్లేస్ చేస్తున్నా. దాని తర్వాత ఏం చేస్తున్నా, స్ప్లిట్ చేస్తున్నా దేని ద్వారా, కామా. సో కామా ద్వారా స్ప్లిట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ యాపిల్ అనేది ఈ ఐటెంలో స్టోర్ అవుతుంది, ప్రైస్ అనేది ఇందులో స్టోర్ అవుతుంది, క్వాంటిటీ ఇందులో స్టోర్ అయిపోతుంది. అయిపోయినాక ఏం చేస్తున్నా అంటే ఈ గ్రాసరీలోకి అపెండ్ చేస్తున్నా. ఎలా, ఫస్ట్ ఐటెం ద్వారా స్ట్రిప్ ఎందుకు చేస్తున్నా అంటే ఏమైనా ఎంప్టీ స్పేసెస్ ఉంటే రిమూవ్ చేసేస్తుంది. స్ట్రిప్ ప్లస్ ట్రిమ్ ఇలాంటివి ఫంక్షన్స్ యూజ్ చేస్తాము ఏమైనా ఎంప్టీ స్పేసెస్ ఉంటే. దాని తర్వాత ఏం చేస్తున్నా అంటే ప్రైస్ని ఫ్లోటింగ్లో కన్వర్ట్ చేసి దీనికి అపెండ్ చేస్తున్నా, క్వాంటిటీని కూడా ఏది లిస్ట్ ద్వారా అపెండ్ చేస్తున్నా. సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ తీసుకున్నాం. సో మన గ్రాసరీ లిస్ట్లో ఇది ఎలా అపెండ్ అవుతుంది అంటే మన గ్రాసరీ లిస్ట్కి ఇలా అపెండ్ అవుతుంది, యాపిల్
కామా ఈ కామా అనేది ఇన్బుల్డ్గా వచ్చేస్తుంది 5. సో ఇలా అపెండ్ అవుతుంది ఏది గ్రాజువల్ లిస్ట్కి. ఓకే, ఇది మనకు పైథాన్లో కోడ్ అనమాట. జావాలో ఎలా ఎలా చేస్తామో ఇప్పుడు చూపిస్తాం మీకు. సో జావాలో ఏం చేస్తా, స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా. మన ఇక్కడ నేను అరే లిస్ట్ కలెక్షన్స్ నుంచి అరే లిస్ట్ తీసుకున్నా. ఇది ఏంటిది, స్ట్రింగ్ అనమాట. ఓకే, ఇక్కడ గ్రాజువల్ లిస్ట్ అని చెప్పి తీసుకున్నాం వేరియబుల్ నేమ్. ఒకవేళ నెక్స్ట్ లైన్ ఉంటే, సో ఇక్కడ మనకు ఇక్కడ వరకు వచ్చామన్నమాట. ఇక్కడ వరకు వచ్చాక నెక్స్ట్ లైన్ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తా, ఎండ్ అవుతుంది. ఓకేనా, ట్రూ అవ్వకుండా ఎండ్ అయిపోతుంది. సో ఒకవేళ లైన్ ప్రజెంట్ ఉంటే ఆ లైన్ని మొత్తాన్ని నేనేం చేస్తున్నా, స్ట్రింగ్ లాగా తీసుకున్నాక ఏం చేస్తున్నా అంటే ఇన్పుట్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటున్నా. ఎలా అంటే రీప్లేస్ చేస్తున్నా. ఏవి మనకు అక్కడ డబుల్ కోట్స్ ఉన్నాయి, ఆ డబుల్ కోట్స్ని రిమూవ్ చేసేస్తున్నా వితౌట్ ఎంప్టీ స్పేస్ అని చెప్పి. దాని తర్వాత స్ప్లిట్ చేస్తున్నా విత్ కామా తోటి. సో ఇలా దీంట్లో స్టోర్ చేసేసుకున్నా. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈ వచ్చిన ఇన్పుట్ని మనం ఏం చేయాలి, ఈ అరే లిస్ట్కి అపెండ్ చేయాలి, అంటే ఈ గ్రాజువల్ లిస్ట్కి. సో ఇక్కడ న్యూ స్ట్రింగ్ అని తీసుకొని ఇన్పుట్ తీసుకుని వాటిని ట్రిమ్ చేస్తున్నా, అంటే ఒక్కొక్క వాల్యూని ట్రిమ్ చేస్తున్నా. ఎందుకంటే ఎలాంటి స్పేసెస్ ఉండద్దు అని చెప్పి ట్రిమ్ చేసేసి దాంట్లో స్టోర్ చేస్తున్నా. సో ఇది జావాలో. C++ కోడ్ లేదు. కోడ్ కావాలి అనుకుంటే కింద నేను ఒక నోషన్ లింక్ ఇస్తాను, ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడైతే మనకు త్రీ టైప్స్లో కేసెస్ అయితే చూసాము. ఏంటివి, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, అరే ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలో చూసాము, స్ట్రింగ్ ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలో చూసాము, మల్టిపుల్ డేటా టైప్స్ ఇస్తే కూడా చూసామన్నమాట. ఓకే, సో మీరైతే ఇవి బాగా చూసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు కనుక ఇన్పుట్ కరెక్ట్ తీసుకోలేదు అనుకోండి, వాల్యూస్ అనేవి కరెక్ట్గా మీరు కోడ్ రాసేటప్పుడు అవి కరెక్ట్గా వర్క్ అవ్వకుండా సో రాంగ్ వాల్యూస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మీరు ఇన్పుట్ అనేది కరెక్ట్గా తీసుకుంటేనే మీకు ఎగ్జామ్లో టెస్ట్ కేసెస్ అనేవి కరెక్ట్గా పాస్ అవుతాయి. లేవంటే మాత్రం మీకు ఎంత కోడ్ వచ్చినా కానీ టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వవు అనమాట. అండ్ ఇప్పుడు టిప్స్ ఫర్ పాసింగ్ టెస్ట్ కేసెస్ ఏందో చెప్తా వినండి. సో మనకి ఏం చెప్తున్నాడు అంటే నీకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా, నీకు ఆ క్వశ్చన్ అస్సలు అర్థం కాలేదు. ఓకే, ఆ క్వశ్చన్ అనేది నీకు అసలు అర్థం కాలేదు. ఓకే, ఇది చాలా డిఫికల్ట్గా ఉందో లేకపోతే డీపీనో ఏదో అనుకోండి. బట్ అక్కడ ఏంటి అంటే ఎగ్జామ్లో నీకు క్వశ్చన్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్ ఏంటంటే నీకు కోడ్ ఎలా రాయాలో నీకు అదంతా అర్థం కావట్లేదు. బట్ అక్కడ ఏం చెప్తున్నాడు, ఐదర్ నెంబర్ అండ్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయమంటున్నాడు. ఓకే, నువ్వు అలాంటి కేసులో ఏం చేయొచ్చు తెలుసా, డైరెక్ట్గా ప్రింట్ ట్రూ అని రిటర్న్ చేసావు అనుకో, అంటే మనకు అక్కడ ఏం చెప్తారంటే అవుట్పుట్లో ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయమంటాడు. సో నువ్వేం చేయాలంటే ప్రింట్ ట్రూ అని రిటర్న్ చెయ్యి ఫస్ట్ ఒకసారి. నీకు ఒక 7 టెస్ట్ కేసెస్ ఏమో ఉంటాయి, 7లో ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతుందో చెక్ చేసుకో. లైక్ ఇప్పుడు ప్రింట్ ట్రూ చేసినప్పుడు 3 పాస్ అవుతున్నాయి అనుకో, అప్పుడు నువ్వు ప్రింట్ ఫాల్స్ చేయి. మళ్ళీ ఒకసారి ప్రింట్ ఫాల్స్ చేసి ఏమవుతుంది అంటే 4 టెస్ట్ కేసెస్ ఏమో పాస్ అవుతాయి. సో ఇప్పుడు ఇందులో ఏది మ్యాక్సిమం ఉన్నాయి, 4 ఉన్నాయి. సో నీకు క్వశ్చన్ ఏం అర్థం కాలేదు. బట్ ఈ మెథడ్ ద్వారా నీకు 4 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోతాయి అనమాట. ఒకవేళ నీకు క్వశ్చన్ అర్థం కాకపోతేనే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. ఓకేనా, సో ఇలా కూడా మనం టెస్ట్ కేసెస్ పాస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనకేమంటాడు, ఏదైనా వాల్యూస్ రిటర్న్ చేయమంటాడు, లేదంటే -1. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్ -1 రిటర్న్ చేయండి. ఎందుకంటే మీకు క్వశ్చన్ అర్థం కానప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఓకేనా, -1 రిటర్న్ చేసినప్పుడు ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయో చెక్ చేసుకోండి. సో ఇలా కూడా మనం కొన్ని టెస్ట్ కేసెస్ని పాస్ చేయొచ్చు, -1 కానీ. ఆర్ ఎల్స్ మనకి అక్కడ ఏం అడగొచ్చు, ఇన్వాలిడ్ ఇంటీజర్ కానీ ఇన్వాలిడ్ నెంబర్ కానీ ఇలాంటివి ఏమన్నా అడిగినప్పుడు మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే డైరెక్ట్గా ఆ వాల్యూని ప్రింట్ చేస్తే మీకైతే ఏమవుతుంది, మీకు అక్కడ ఒకటి ఆర్ అట్లీస్ట్ 2 కానీ 3 కానీ టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవుతాయి అనమాట. సో ఇలా మీరైతే ఒక టెస్ట్ కేసెస్ అనేవి పాస్ చేయొచ్చు అనమాట. అండ్ మీ ఈ వీడియోలో అయితే నీకు అరే ఇన్పుట్స్, స్ట్రింగ్ ఇన్పుట్స్, మల్టిపుల్ డేటా టైప్స్ అండ్ టెస్ట్ కేసెస్ ఎలా పాస్ చేయాలో డీటెయిల్గా చెప్పాను. ఈ స్టెప్స్ అన్ని మీరు ఎగ్జామ్కి వెళ్ళకముందే చూసుకోండి. సో అప్పుడే మీకు ఎగ్జామ్లో టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరైతే టీసీఎస్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసి నువ్వు కూడా ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పి ప్రూవ్ చేసుకో.